తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగానే ఇదివరకు ఏ భారతీయ సినిమాకు నిర్వహించని విధంగా అమెరికాలోని డల్లాస్లో గేమ్ చేంజర్ గ్లోబల్ ఈవెంట్ పేరుతో ప్రీ రిలీజ్ వేడుక జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ, ఈవెంట్ చూస్తుంటే నేను అమెరికాకు వచ్చినట్లు లేదు, తిరిగి ఇండియాకు వెళ్ళినట్లు ఉంది. మంచి సినిమా అందిస్తే మీరు బాగా ఆదరిస్తారు. గేమ్ చేంజర్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. శంకర్ గారి ప్రతి అభిమానికి ఇదొక బెస్ట్ ఫిలిం అవుతుంది. ఈ సంక్రాంతికి మా సినిమా లేకపోతే కళ్యాణ్ బాబాయ్ని బలవంత పెట్టైనా ఆయన సినిమా రిలీజ్ అయ్యేలా చేసేవాడిని. అసలు గేమ్ చేంజర్ డిసెంబర్లో రావాలి. సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవి గారికి, యువి ప్రొడక్షన్స్ వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నాను. మామూలుగా అన్ని విషయాల్లో దిల్ రాజు గారు మార్కులు కొట్టేస్తారు. కానీ తమన్ కూడా ఎక్కడా తగ్గలేదు. మనవాడు కూడా మార్కులు కొట్టేశాడని చెప్పారు. ఇక ఈ చిత్రం నుండి ఏదో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్ రామ్ చరణ్, అంజలి మీద ఉంటుందట. ఎమోషనల్ గా సాగే మెలోడీ అని తెలుస్తుంది. త్వరలోనే ఈ పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ సుకుమార్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమా ఎలా ఉంది అనే సందేహాలకు ఆయన అద్భుతమైన రివ్యూ ఇచ్చేశారు. సుకుమార్ మాట్లాడుతూ, గేమ్ చేంజర్ను ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో కలిసి చూశాను. సినిమా ప్రతి ఒక్కరిని కదిలించేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్, క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్ తెప్పిస్తుంది అని తెలిపారు. అంతేకాదు, రామ్ చరణ్ తన పర్ఫార్మెన్స్తో అవార్డులను దక్కించుకునే స్థాయిలో నటించారని చెప్పారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో రికార్డుగా నిలుస్తుందని సుకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డైరెక్టర్ శంకర్ సినిమా అంటే భారీ అంచనాలుంటాయి. శంకర్ ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపిస్తారని మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించబోతున్నారు. తండ్రిగా ఒక రాజకీయ నాయకుడి క్యారెక్టర్, కొడుకుగా ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర చరణ్ నటనలో కొత్త కోణాలు చూపించనుందని సమాచారం. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.